Hi guys, good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. ఈ రోజు 17th and it's Sunday. బెంగళూరులో ఇది మన లాస్ట్ డే అనమాట. యాక్చువల్లీ నిన్న ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం అండ్ కొంచెం హడావిడి ఎక్కువ ఉండింది అండ్ దట్టు కొంచెం రెస్ట్ తీసుకుందామనే వచ్చాం కాబట్టి నేనైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, ఎడిట్ ఏం చేయలేదు. అందుకే పాస్ట్ 2 days నుండి మీకు వ్లాగ్స్ కూడా వస్తూ ఉండవు. మేబీ దీనికంటే ముందు ఫస్ట్ ఎపిసోడ్ లాగా ఒకటి ఏదైనా లైవ్ అయి ఉంటుంది అనుకుంటాను. అది కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చేసి ఉంటాను. ఇక్కడైతే అసలు వర్క్ ఏమీ చేయట్లేదు అనమాట. నేను అజిత్ ఫ్రెండ్స్తో వెళ్ళాడు, నేను నా ఫ్రెండ్స్తో కొంచెం బాగా స్పెండ్ చేసాం అనమాట టైం, బికాస్ చాలా రోజులు అయిపోయింది కదా. సో మోస్ట్లీ నా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉంటారనమాట, బికాజ్ కొంతమంది సాఫ్ట్వేర్స్ ఉంటారు అండ్ కొంతమంది ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ నాకు కొంచెం ఎక్కువ అనమాట. ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి సరిపోయింది. సో ఈ రోజు మన లాస్ట్ డే అని చెప్పాను కదా. ఆఫ్టర్నూన్ 3కి అట్లా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే నో ప్లాన్స్ అండ్ గెస్ వాట్, నేను అసలు షాపింగ్ కూడా ఏం చేయలేదన్నమాట. లిటరలీ ఏదో బాత్ అండ్ బాడీ వర్క్స్ అండ్ కొన్ని చిన్నవి తీసుకోవడం తప్పించి అవుట్ఫిట్స్ అయితే ఏం తీసుకోలేదు, బికాజ్ ఇప్పటికే ఉన్నాయి కదా ఎందుకు అనిపించింది. అండ్ మమ్మీ ఇంటికి సంబంధించిన ఏమైనా కొన్ని తీసుకురా, లైక్ కార్పెట్ ఏదైనా మంచి దొరికితే తీసుకురా, లేదంటే హోమ్ డెకోర్ ఏదైనా తీసుకో అని చెప్పింది. సో ఇప్పుడు మాల్కి వెళ్దాము అనుకుంటున్నాము లేట్ అవ్వకుండా. అండ్ మా చెక్అవుట్ టైం కూడా 12కి అండ్ ఇంకా 10:30 అయింది. ఆల్మోస్ట్ అందరం రెడీ కూడా అయిపోయాము. అజిత్ ఒకటే అయిపోతే ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి ఏదో ఒక మాల్. ఇంకా నేనైతే ఫినిక్స్ సిటీకి వెళ్దాం అనిపిస్తోంది, బికాజ్ నేను సరిగ్గా చూడలేదన్నమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ మూవీ చూసి జస్ట్ ఒక 2 rounds వేసి అట్లా వచ్చేసాం తప్పించి స్టోర్స్ ఏవి సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. అక్కడికి లేట్ అవుతుంది అనుకుంటే నియర్ బై ఇంకొకటి ఉందన్నమాట, కాకపోతే అక్కడ హోమ్ డెకోర్ లేదు, ఓన్లీ H&M అండ్ ఫ్యూ అదర్ అంటే క్లోతింగ్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట అక్కడ. సో చూడాలి. నేను యాక్చువల్లీ వ్యాలెట్ తీసుకోవాలని చాలా ఉండింది ఇక్కడ. కోచ్ ఎక్కడుంది, కోచ్ షోరూమ్ లాంటిది ఒకటి ఉంటే కోచ్ ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నాను, బికాజ్ వ్యాలెట్ ఈజ్ వన్ థింగ్ నేను రెగ్యులర్ బేసిస్ మీద యూజ్ చేస్తా. సో రెగ్యులర్ బేసిస్ మీద యూజ్ చేసేదానికి కొంచెం కాస్ట్ అయినా పర్లేదు, తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తోంది. బట్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ప్రాపర్ బ్రాండ్స్. లైక్ ఎంకే అవన్నీ ఇంకా రొటీన్ అయిపోయినట్టున్నాయి అండ్ ఎంకేలో నాకు పెద్దగా మోడల్స్ కూడా అనిపించట్లేదు. సో ఫస్ట్ అయితే మనం ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. తర్వాత ఐ విల్ షో యూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మనం ఫస్ట్ వెళ్ళిన స్టోరేజ్ జారా. సో జారాకు వెళ్ళిన వెంటనే కలెక్షన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో అంతా కొంచెం ప్లెయిన్గా అనిపించాయి అనమాట. కొంచెం సమ్మర్ వైబ్స్ అయితే మిస్ అయినట్టు అనిపిస్తోంది. కానీ నాకు కిడ్స్ సెక్షన్లో బాగా నచ్చాయి. నాకు బాగా నచ్చిన స్లిప్పర్స్ అనమాట ఇవి. ఫ్లాట్స్ నాకు బాగుంటాయి అనిపించింది. కాకపోతే ప్రైస్ కొంచెం అరౌండ్ ఒక 3000 ఉంది. ఓకే, మనం ఆల్డోలో చూసిన తర్వాత తీసుకుందాం అనుకున్నాను, కానీ అది తీసుకొని ఉంటే బాగుండేది. అలాంటి మోడల్ ఫ్లాట్స్ నాకు ఎక్కడా కనిపించలేదు అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. బట్ ఇట్స్ ఫైన్, ఆన్లైన్లో ఏమైనా ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్ ఏమో అనిపించింది. కానీ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. ఇఫ్ ఇన్కేస్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఎవరైనా ఆ ఫ్లాట్స్ డెఫినెట్లీ తీసుకోవచ్చు. మేబీ నెక్స్ట్ టైం నేను వెళ్తే ఆ కలెక్షన్లో ఉంటే మాత్రం ఐ విల్ పిక్ దెమ్ అప్. అండ్ ఈ బ్యాగ్ నాకు బాగా నచ్చింది. కాకపోతే అజిత్ ఓకే బ్యాగ్ బాగుంది కానీ దీని మీద ఎక్కడ బ్రాండింగ్ లేదు, జారా అని ఎక్కడ లేదు, ఒకసారి చూసి తీసుకో బాగుంటాయి అన్నాడు. అండ్ ఓవర్ కోట్స్ కొంచెం ఫంకీగా చాలా బాగున్నాయి అనమాట. సో నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో లాస్ట్లో షేర్ చేస్తాను. బట్ ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ దిస్ బ్యాగ్స్, యాక్సెసరీస్, తర్వాత జాకెట్స్ జారాలో బాగానే ఉన్నాయి కానీ మిగతా కలెక్షన్ అంతా కొంచెం ఫ్లాట్గానే అనిపించింది నాకైతే. ఇప్పుడు మనం చూస్తున్న సెక్షన్ అంతా కిడ్స్ సెక్షన్. సో కిడ్స్ సెక్షన్ అయితే చాలా కలర్ఫుల్గా ఉండింది. సో విత్ జాకెట్స్ కానీ లేదంటే నార్మల్ ఫ్లోరల్ డ్రెస్సెస్తో. నేను ఫ్లోరల్ డ్రెస్సెస్ జారాలో ఒక్కొక్కసారి చాలా మంచి కలెక్షన్ ఉంటుంది, అట్లా ఉంటుంది అనుకొని ఎక్స్పెక్ట్ చేసా కానీ అట్లేం లేదు. అండ్ నేను నిన్న ఇప్పుడు వెళ్ళినప్పటికీ అప్పుడే ఇక్కడ బాత్ అండ్ బాడీ వర్క్స్లో ఆఫర్స్ చేంజ్ అయిపోయాయి. ఐ డోంట్ హ్యావ్ ఐడియా. జస్ట్ అట్లా పాస్ అవుతూ ఉండగా 899 బోర్డు చూసి అక్కడ వాళ్ళని అడిగా అనమాట, 899కి ఉన్నాయా క్యాండిల్స్ అని చెప్పి. అవును 899, మొత్తం 899 అండ్
ఇవి బాత్ అండ్ బాడీ ప్రోడక్ట్స్ వచ్చేసి ఫర్ 599 అని ఉంది. అండ్ అజిత్ నేను షాక్, అయ్యో నిన్న ఊరికే తీసుకున్నాము, ఈరోజు తీసుకుని ఉన్నా బాగుండేది అని చెప్పేసి. బట్ నిన్న ఎక్కువ తీసుకోలేదు, కానీ ఈరోజు అయితే కొంచెం బాగానే తీసుకున్నాం అనమాట. ఎప్పుడు బాత్ అండ్ బాడీ వర్క్స్కి వెళ్ళినా మినిమం బిల్లు ఒక 5000-6000 అవ్వకుండా అయితే వెనక్కి రాము, దట్టు ఆఫర్లో. ఈ బాత్ అండ్ బాడీ వర్క్స్ ఎలా అంటే ఆన్లైన్లో జరిగే ఆఫర్స్ అండ్ అక్కడ సేల్ టైంలో జరిగే ఆఫ్లైన్లో జరిగే ఆఫర్స్ సేమ్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్ళాలి, ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారు, లేదంటే మీ ప్లేస్ బాత్ అండ్ బాడీ వర్క్స్ ఉంది అనుకుంటే ఒకసారి మీరు ఆన్లైన్లో చూడండి ఏం సేల్ రన్ అవుతుంది అని. యాజ్ ఇట్ ఈస్ సేల్ మనకి ఇక్కడ ఆఫ్లైన్లో రన్ చేస్తారు. అండ్ ఆఫ్లైన్లో మనకు వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆన్లైన్లో అవైలబుల్ లేని ఎన్నో వెరైటీస్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట ఇన్ స్టోర్లో అయితే. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్స్ అయితే అస్సలు అవైలబుల్లో లేవు ఆన్లైన్లో, ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే ఉండేటివి అనమాట. అండ్ డెలివరీ టైం కూడా అఫీషియల్ వెబ్సైట్లో తీసుకుంటే మినిమం 10 to 15 days పడుతుంది. సో ఇన్ స్టోర్లో వెళ్ళి మనము ఫ్రేగ్రెన్స్ తీసుకోవాలనుకుంటే క్యాండిల్స్ చూసి తీసుకుంటే ఇట్ విల్ బీ బెస్ట్ ఆప్షన్. అండ్ మీకు వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. ఐ డోంట్ నో మరి వెబ్సైట్లో కానీ నాయకాలో కానీ, నేనైతే అన్ని చూడలేదు. అండ్ అజిత్ ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ రూమ్ ఫ్రెషనర్స్ ఇక్కడ. సో రూమ్ ఫ్రెషనర్స్ తనకు బాగా ఇష్టం బాత్ అండ్ బాడీలో. సో ఇక్కడ కొన్ని తీసుకుంటున్నాము. వి పిక్డ్ ఎవ్రీథింగ్ అండ్ అరౌండ్ ఒక 6000 అట్లా అయింది. ఈవెన్ ఆఫర్లో ఉన్నప్పటికీ మనం ఆఫర్ అంటేనే ఇట్స్ ఎ బిజినెస్ ట్రిక్ లాగా అయిపోతుంది అనమాట. సో అది కావాలి ఇది కావాలి అని అన్నీ తీసేసుకుంటూ ఉంటాము. నా దగ్గర ఇంతవరకు ఒక్క కాస్ట్లీ వ్యాలెట్ కూడా లేదనమాట. నేను ఆల్డోలో చెక్ చేశాను, కాకపోతే నాకు మోడల్స్ అంత నచ్చలేదు. నేను తీసుకున్న స్లింగ్ బ్యాగ్కి సిమిలర్ ఉన్నవే ఉన్నాయి. సో ఇప్పుడు అలా వెళ్తూ ఉండగా ర్యాండమ్గా ఒక పిక్ చేశాను అనమాట. ఒక 3500 పెట్టి తీసుకున్నాను. యా ఇట్స్ ఎ డీసెంట్ ప్రైస్. నేను చెప్పాను కదా నేను ఇంకా కొంచెం ఎక్కువ మంచిది తీసుకుందాం అనుకున్నా, బట్ నాకైతే అక్కడ షోరూమ్స్ అయితే కనిపించలేదు. అండ్ ఎంకే ఇవన్నీ నాకైతే అంత ఇంట్రెస్ట్ లేకుండా అనమాట ఎంకే తీసుకోవాలి అని చెప్పేసి. ఐఎమ్ లుకింగ్ ఫర్ కోచ్. సో చూద్దాం, ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ టైం వెళ్ళినా కూడా నేను తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బికాజ్ వ్యాలెట్స్ అంటే మనం రెగ్యులర్ బేసిస్ మీద రోజు యూస్ చేస్తాము. సో ఈ రోజు యూస్ చేసే వాటికి కొంచెం ఎక్కువ పెట్టినా కూడా అంత గిల్ట్ అనిపించదు అనమాట. పోన్లే రోజు వాడుతున్నాం కదా, ఒక 7,000-8,000 10,000 పెట్టినా ఇఫ్ యు ఆర్ యూజింగ్ రెగ్యులర్లీ దెన్ ఇట్స్ ఫైన్ అనే ఫీలింగ్లో ఉంటా నేను. సో బ్లాగ్ లాస్ట్ వరకు అయితే చూడండి, మీరు ఏం తీసుకున్నా ఏంటి అని చూపిస్తాను. మరీ ఎక్కువ కూడా తీసుకోలేదు, మేము జస్ట్ ఇంకా స్టోర్స్ ఎక్స్ప్లోర్ చేయడంలోనే ఉన్నాం ఏమన్నా నచ్చుతాయేమో అని. కానీ ఒక్క అవుట్ఫిట్ కూడా తీసుకోకుండా నేను వెనక్కి రావడం ఇదే ఫస్ట్ టైం. హలో, వీఆర్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ 3 days. మమ్మీ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళారు. సో ఇంకా అన్బాక్సింగ్ ఏం చేయట్లేదు అనమాట. ఏమేమి తెచ్చుకున్నావు ఏంటి అని చెప్పి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వచ్చి చూస్తా అని చెప్పింది. ఇట్స్ ఓకే. అండ్ నేను షార్ట్ వెకేషన్కి వెళ్ళినా లాంగ్ వెకేషన్కి వెళ్ళినా ఖచ్చితంగా బ్రేక్అవుట్స్ అయితే అవుతూనే ఉంటాయి అనమాట. ఏదో ఒక పింపుల్ వస్తూనే ఉంటుంది. బికాజ్ అది క్లైమేట్ చేంజ్ వల్ల కావచ్చు, లేదంటే వాటర్ చేంజ్ వల్ల అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటూ ఉంటాయి కదా. సో పింపుల్స్ వస్తే ప్రాబ్లం లేదు, కానీ దాని తర్వాత వచ్చే డార్క్ స్పాట్స్ ఉంటాయి చూసారా, అవి త్వరగా వెళ్ళవు. ఎంత చిరాకు వేస్తుంది అంటే ఈ డార్క్ స్పాట్స్ ఎందుకు వస్తాయో ఏంటో అనిపిస్తుంది. బికాజ్ మనం ఎట్లా చేసినా దాన్ని కవర్ చేయలేం. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మంచిగా స్కిన్ కేర్ ఫాలో అవ్వడమే. ఎంతని స్కిన్ కేర్ ఫాలో అవుతాము, మనం కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేస్తూనే ఉంటాము, కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లో రిలీజ్ చేస్తూనే ఉంటారనమాట. సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు. సో విటమిన్ సి ఏంటంటే ఆల్రౌండర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. అండ్ నా పర్సనల్ ఫేవరెట్ కూడా విటమిన్ సినే. బికాజ్ విటమిన్ సిలో ఒక్క యూజ్ కాదు, డిఫరెంట్ మల్టిపుల్ యూజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొలాజిన్ బూస్ట్ చేయడానికి అవ్వచ్చు, స్కిన్ టెక్స్చర్ని తర్వాత స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేయడానికి అవ్వచ్చు, స్కిన్ బ్రైటన్ చేయడానికి అవ్వచ్చు, లేదంటే మెయిన్ థింగ్ డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేయడానికి అండ్ ఫోటో ఏజింగ్ని తగ్గించడానికి. ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయన్నమాట. అందుకే విటమిన్ సిని చాలా మెంబర్స్ ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళ స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి. బికాజ్ ఆ గ్లో ఉంటుంది అని చెప్పేసి ఫేస్ మీద. ఇప్పుడున్న మార్కెట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్ సి. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క విటమిన్ సి రేంజ్ని రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో ఏది బెస్ట్ అని సెలెక్ట్ చేసుకోవడమే ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. సో కొన్ని బాగానే ఉన్నప్పటికీ అది సరిగ్గా వర్క్ అవ్వవు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటాయి. అంత టైం వెయిట్ చేసి డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేయాలంటే మనకు అంత ఓపిక ఉండదు. సో మంచిది సెలెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మన స్కిన్ మీద మనం ఎంత అయితే రీసెర్చ్ చేసుకుంటామో అలాగే కొన్ని బ్రాండ్స్ మీద కూడా రీసెర్చ్ చేస్తే మనకు మంచి విటమిన్ సి రేంజ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట. సో ఐ ఫౌండ్ ఏ ల్యాబ్ స్టడీ ఆన్ మెక్సా
మీటర్ అనమాట. సో ఇదేం ప్రూవ్ చేసిందంటే మనకు డర్మాకో 10% విటమిన్ సి సీరం అనేది మినిమలిస్ట్లో ఉన్న 10% విటమిన్ సి సీరం కంటే 1.7 టైమ్స్ చాలా మంచిగా వర్క్ చేస్తుంది డార్క్ స్పాట్ని రెడ్యూస్ చేయడంలో అనేది ఒక స్టడీ ఉందన్నమాట. ఆ సర్టిఫికేట్ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ సర్టిఫికేట్ మీకు నేను డిస్ప్లే చేస్తాను. సో దీనివల్ల మనకు డర్మాకో 10% విటమిన్ సి సీరం వల్ల చాలా ఎఫెక్టివ్గా మనకు అందులోనూ వితిన్ 14 డేస్లోనే డార్క్ స్పాట్స్ త్వరగా రెడ్యూస్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఒక 4-5 డ్రాప్స్ రెగ్యులర్గా యూస్ చేస్తే సరిపోతుంది అనమాట. యూస్ చేయడం కూడా చాలా చాలా సింపుల్, చెప్పాను కదా. ఒక 4-5 డ్రాప్స్ మంచిగా ఫేస్ మీద అప్లై చేసేసుకోండి. అండ్ అబ్జార్బ్ అయిపోవడం కూడా చాలా త్వరగానే అబ్జార్బ్ అయిపోతుంది. వన్స్ అబ్జార్బ్ అయిన వెంటనే మన ఫేస్ మీద మంచి గ్లో అండ్ స్కిన్ చాలా ప్లమ్గా అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ రెగ్యులర్గా యూస్ చేయండి. నేనైతే డైలీ మార్నింగ్ యూస్ చేస్తాను అనమాట. మార్నింగ్ యూస్ చేసి వెంటనే ఒక మంచి సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే ఇంకా సెట్. ఏదైనా మనకు ప్రోడక్ట్ రెగ్యులర్గా వాడితేనే మన స్కిన్లో చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ సీరం అప్లై చేసే ముందు, ఇన్ఫ్యాక్ట్ ఏ స్కిన్ కేర్ అయినా ఫాలో అయ్యే ముందు డెఫినెట్లీ మంచిగా ఫేస్ వాష్ చేసుకోండి. అండ్ ఫేస్ వాష్ కూడా సేమ్ రేంజ్ యూస్ చేస్తే మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో నేనైతే డర్మాకో 2% విటమిన్ సి జెల్ డైలీ ఫేస్ వాష్ అనమాట. ఇది డైలీ యూజ్ చేస్తాం. మార్నింగ్ అండ్ నైట్ 2 టైమ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఏం అవ్వదు. అండ్ ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఎస్పెషల్లీ డార్క్ స్పాట్స్. నాకు పింపుల్స్ త్వరగా వెళ్ళిపోతాయి కానీ డార్క్ స్పాట్స్ అంత త్వరగా వెళ్ళవు అనమాట. సో విటమిన్ సి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని నా ఫీలింగ్. అండ్ ఏ ప్రోడక్ట్ వాడినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను విటమిన్ సిది మార్నింగ్ వాడుతున్నా కదా, బయటికి వెళ్ళేటప్పుడు బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్ యూస్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు ఏ ప్రోడక్ట్ ట్రై చేసినా ప్యాచ్ టెస్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒకసారి టెస్ట్ చేసి చూడండి మీ స్కిన్కి సెట్ అవుతుందా సెట్ అవ్వట్లేదా అని మీకు ఈజీగా ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా డర్మాకోలో ఆర్డర్ చేసినా కూడా మీ ఆర్డర్ అనేది ఒక చైల్డ్తో లింక్ చేస్తారనమాట. సో దట్ అది వాళ్ళ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది అలాంగ్ విత్ భూమి అని. సో నాకైతే అది చాలా మంచి ఇనిషియేటివ్ అనిపించింది. అండ్ వాళ్ళు అక్రాస్గా ఒక 10,000 స్టూడెంట్స్కి అయినా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు. సో దట్స్ అ రియలీ నైస్ ఇనిషియేటివ్. అండ్ నా కూపన్ కోడ్ తర్వాత లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టుంటాను. నా కూపన్ కోడ్ జూహిత్ 2022 అని యూజ్ చేశారనుకోండి మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది అనమాట వెబ్సైట్లో. అండ్ డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని వెరీ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ టు యూజ్ బికాస్ దే ఆర్ డిజైన్ బై డర్మటాలజిస్ట్ కాబట్టి. సో మీరు ఎటువంటి డౌట్ లేకుండా డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. అండ్ వెబ్సైట్లోనే కాకుండా ఇవన్నీ నాయకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఆల్ ద లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. ఇప్పుడు మనం కిందికి వెళ్ళి చూద్దాం ఏమేమి తీసుకున్నాను. హాయ్ మమ్మీ, మిస్ అయినావా నన్ను 2 days? అసలు పొద్దు అవునా? 2 రోజులకే ఇంట్లో ఎవరు ఉంటారు కదా, బోరు. మా మమ్మీని కొంచెం అటు ఇటు తిరిగి డిస్టర్బ్ చేసేదంటే అప్పుడప్పుడు నేనే కాబట్టి మన ఇద్దరు ఉంటా, వాళ్ళ లేకుండా అట్లా అనిపించదు. మన ఇద్దరు ఇంట్లో ఉంటాం కదా ఎప్పుడు. అవును. బోరు ముత్యాలు ఉంటుందని ముత్యాలమ్మ కానీ ఎన్నిసార్లు నిందా ఏమని అమ్మాయి లేకుంటే బోరు కిందికి పైకి వస్తానే అమ్మాయి అని. అవును, ఇవి తెచ్చినా అంత ఎక్కువ ఏం తీసుకురాలేదు. ఏంటివి చాలా నాకు సంబంధించినవి. కార్పెట్ లేదు మమ్మీ, కార్పెట్ చూసినాం చిన్న సైజు, కస్టమైజ్డ్ ఒకటి చూసినాము, కస్టమైజ్ చేపిద్దాంలే అని తీసుకురాలేదు. ఇంకా అజిత్ తెలుసా ఏది తీసుకున్నా? నేను వాచ్ ఒకటి చూసినా మమ్మీ, 3000 ఉండిండా, చాలా బాగుండా. నాకు ఎందుకో బాగా సరిపోతుంది. సేమ్ ఇట్లా కలర్ ఉండిండా, కొంచెం పెద్దది. 3000 ఎంత తీసుకుందాం అంటే వద్దులే మళ్ళీ తీసుకుందాము ఇప్పుడు ఎందుకు అంటాడు. వాళ్ళు తీసుకురాక నేను తీసుకున్నప్పుడు వద్దంటారు. అట్లీస్ట్ ఇక్కడ సెట్ కాకపోయినా అక్కడ ఎక్కడైనా పెట్టినా కూడా చాలా బాగుంటాయండి. మంచి రెస్టిక్ ఫీల్ ఉండే దాంట్లో. నాకు తెచ్చుకున్న ప్రస్తుతానికి ఇవన్నీ చిన్న చిన్నవి. అండ్ ఇవి కార్లో టిష్యూస్ మినీ సోప్ కానీ అట్లా వెళ్తే తీసుకోండి, ఇవి చాలా చాలా బాగుంటాయి. నా డస్ట్బిన్ పడేమా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుండి అదే వాడుతున్నా అని చెప్పేసి చిన్న డస్ట్బిన్ తెచ్చుకున్నా. ఇది ఒకటి నీకన్నాడా? నా రూమ్ లో కానీ తెచ్చుకున్నా కాళ్ళ నీకు లేదు, నాకు నేను రూమ్ లోకి అని చెప్పి తీసుకున్నా. బాగుంది కదా? అంటే దాన్ని ప్రతిసారి ప్రెస్ చేసే అవసరం లేకుండా ఉరికే అట్లా వేసేస్తే బెటర్ అని అది తీసుకున్నా. క్యాండిల్స్ తీసుకున్నా, 3 తీసుకున్నా. మా మమ్మీకి ఎంత బాగా వేస్తుంది తెలుసా నేను క్యాండిల్స్ కొంటే, ఎందుకు నాకు అర్థం కాదు. ఇది నేను లాస్ట్ టైం పోయినప్పుడు తీసుకుందాం అనుకున్నా, అర్త్ది. అజిత్కి నేను ఇచ్చిన, అంటే ఆఫీస్కి ఇది బాగుంటుంది. మామూలుగా మనకు ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి ముందు 2000 పెట్టి తీసుకోండి మంచిదైంది తెలుసా మమ్మీ. ఇప్పుడు 1000 రూపీస్కి వచ్చింది ఇది ఆఫర్లో. వ్యాలెట్ తీసుకున్నా, అది
ఎలా అన్నీ ఉన్నాయి. నేమో చాలా రోజులు అయింది కదా, కొంచెం మంచిది తీసుకుందాం అని చెప్పేసి నేను యాక్చువల్లీ కోచ్ అట్లాంటివి తీసుకుందాం అనుకున్నా, కానీ ప్రస్తుతానికి ఇది బాగానే అనిపించింది. ఎట్లుంది? బాగుంది కలర్. చిన్నగా కావాలి నాకు, అందుకు నీకు నచ్చుతుందో నచ్చదో ఏంది కొంచెం అవుట్డేటెడ్ తీసుకున్నావు అంటావేమో అనుకున్నా, కానీ ఇది ప్రాక్టికల్గా బాగుంది. అంటే అన్నీ పెట్టుకోవడానికి నీకు కావాలంటే తీసుకో, నేను మళ్ళీ అని తీసుకుంటా. అదే నీకు కావాలంటే తీసుకోలేదంటే నేనే వాడతా. బాగుంది కదా, ఎక్కువ 3500 అట్లా పడింది. ఇంకోటి ఏం తెలుసా, లైఫ్ టైం దానికి రెసిస్టెన్స్ ఇచ్చినారు. అంటే స్క్రాచ్ ఏమైనా పడినా ఇయర్లీ 1 సర్వీస్ చేయించుకోవచ్చు. అంటే ఇవి జస్ట్ పడేసే ఊరికే పెట్టినాడు కార్డ్ హోల్డర్ లాగా. అంటే లైఫ్ అంతా వాడంలే, అదే వ్యాలెటే, కానీ సర్వీసింగ్కి. అండ్ ఈ కాఫీ కప్ అజిత్ ఇది నాది, ఇది వాషింగ్కి ఇవ్వాలి మమ్మీ. ఇది ఇంకొకటి నాది, బ్లాక్ కాఫీ చేసుకుండేకి, టీ చేసుకుండేకి బాగుంది. 3 hours అట్లనే ఉంటుంది అంట, కోల్డ్ అయినా హాట్ అయినా. బాగుంది కదా, తక్కువే కాస్ట్. ఇవన్నీ యోయోసాలో తీసుకున్నా. అండ్ అజిత్ ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాడండి. ఇది అజిత్కి చాలా ఇష్టమైన పర్ఫ్యూమ్ అనమాట. అండ్ నేను ఈ క్యాండిల్ తీసుకున్నా. నేను ఫస్ట్ డే తీసుకోండి క్యాండిల్ మమ్మీ ఇది. నేను ఫస్ట్ డే తీసుకున్నప్పుడు ఇది ఆఫర్లో లేదు, ఓన్లీ 800 రూపీస్ ఆఫ్ ఉండా. 2000 పెట్టి తీసుకున్నా ఈ క్యాండిల్. ఈరోజు మళ్ళీ ఇంకొకసారి పోయినాము మాల్కి. విను మమ్మీ, ఒకటైనా ఉండాలని ఆ రోజు కాంప్రమైజ్ అయ్యి ఒక్కటే తీసుకున్నా. మళ్ళీ ఇంకో రోజు పోయినాం కదా మాల్కి, నెక్స్ట్ డే పోయినప్పుడు ఏమైంది తెలుసా, 8 పడేసాయి. నెక్స్ట్ డే అది బిల్లు ఉన్నీలే, వారంటీ ఉంటుందేమో. విను నేను చెప్పేది, నెక్స్ట్ డే పోయినప్పుడు ఎంత ఉండే తెలుసా క్యాండిల్స్, 899కి వచ్చినాయి. సేల్ స్టార్ట్ అయ్యి అదొక్కటే 2000 కొన్నా, మిగతావి ఇంకా ఇవన్నీ చిన్న చిన్నవి. ఇవి బాడీ షిమ్మర్. ఇది ఎప్పుడైనా ఏమంటారు, నేను స్కర్ట్ చేసుకున్నప్పుడు బాగుంటుందని చెప్పేసి బాడీ స్ప్రే ఒకటి తీసుకున్నా. ఇది కూడా తక్కువే, 500 అండ్ సంథింగ్. అది కార్లోకి చాలా చిన్నగా ఉంటాయి, మనకు సరిపోలే. ఇంటికి వచ్చిన తర్వాత గుర్తు చేస్తూ ఉందన్నమాట, నాకు ఒక గ్యాస్ స్టవ్ కావాల్సిండే, నేను మర్చిపోయాను, మీరు కూడా తీసుకురావడం మర్చిపోయారు అని చెప్పి. సో ముందే అంటే అక్కడ నుండి తీసుకొచ్చే వాళ్ళం, ఎందుకంటే మాకు ఇక్కడ పెద్ద ఆప్షన్స్ అవైలబుల్లో ఉండవు అనంతపూర్లో. అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్తాం అనమాట. ఇంకా షోరూమ్కి వెళ్ళి వాళ్ళు మినిమం వెయిటింగ్ టైం ఇక్కడ 10 days అని చెప్పారు. మా మమ్మీకి నచ్చింది ఒక బ్రాండ్ అయితే. సో కాకపోతే 10 days అని చెప్పేసరికి ఇంకా 10 days అక్కడ వెయిట్ చేయడం ఎందుకు, ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తే ఇంకా కొంచెం త్వరగానే వస్తుంది కదా అనుకున్నాము. చాలా ఇయర్స్ అయిపోయింది స్టవ్ చేంజ్ చేసి. అండ్ పిన్నికి ఏవో సింపుల్గా కావాలంటే ఇక్కడ కొన్ని తీసుకుంటుంది. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ లింక్స్ ఏవైనా దొరికితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. సో సబ్స్క్రైబ్ చేయకపోతే you can consider subscribing so that you will have a lot of fun here. I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.